నువ్వు మాట్లాడావు కదా చిట్టా నెంబర్ 3 నువ్వు మాట్లాడావు కదా ఇగో గిసుంటోళ్ళు మాట్లాడతారు ఈయన పేరేంది తెలుసా నీకు? ఈయన పేరు ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జు జస్టిస్ ఈయన పేరేదో ఉందా చెప్తా మర్చిపోయినా ఈ గుర్తుకొట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇసుడు జస్టిస్ రోహింటన్ నారిమన్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు జస్టిస్ రోహింటన్ నారిమన్ ఈయన ఏమంటాడు హిందువులు డిక్టేటర్లు అంట టైరెంట్స్ అంట ఎందుకు మనము అయోధ్య కేసు కొట్లాడినందుకు మనం డిక్టేటర్ అమ్మంట టైరెంట్లమంట నేను జరసేపు స్టన్ అయినా ఇదేంది ఇట్లా జడ్జ్ అయ్యి ఇట్లా మాట్లాడతాడు ఎవడన్నా అని అనుకున్నా ఇట్ ఈస్ కంప్లీట్లీ షేమ్ఫుల్ సార్ ఒక జడ్జ్ అయ్యి సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యి ఒక అపెక్స్ కోర్టులో మీరు సేవలు అందించి బయటకు వచ్చి 7 బెంచ్ల ధర్మాసనాన్ని 5 బెంచ్ల ధర్మాసనాన్ని వాటెవర్ ఎన్ని బెంచ్లు ఉన్నాయో పక్కకు పెడితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు టిప్పణి చేయడం అనంటే విమర్శించడం అనంటే మీ స్థాయికి అది కరెక్టా? జస్టిస్ అని చెప్పి పక్కకు వచ్చింది కాబట్టి నేను ఇంత సభ్యతగా మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే మీ స్టేట్మెంట్స్ మీకే నిజంగా చెప్పాలంటే తలవంపులు తెస్తాయి. ఇట్ ఈస్ షేమ్ఫుల్, ఇట్ ఈస్ రియలీ షేమ్ఫుల్. మీ స్టేట్మెంట్స్ కంప్లీట్లీ షేమ్ఫుల్. ఆయన ఏమని అన్నాడు December 6th ఏదైతున్నదో ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రోహింటన్ నారిమన్ 5 జడ్జిల బెంచ్ల ఇచ్చిన ధర్మాసనం ఏదైతే ఉండేనో అయోధ్య వర్డిక్ట్ని దాన్ని టిప్పణి చేసిండు. ఇది సెక్యులరిజం ప్రిన్సిపల్కి ఒక దబ్బా అని అన్నాడు. అసలు ఈ మనిషి ఎందుకు పిలిచిండు, ఈయన ఎవరిని పిలిచిండు, అసలు ఈయన మాట్లాడడానికి కారణం ఏంది, మోటివేషన్ ఏంది అని చెప్పి ఎంక్వైరీ చూస్తే ఇవిడ కనిపిస్తుంది మీకు. అహ్మదీ ఫౌండేషన్ వాళ్ళు పిలిచిర్రు వీళ్ళని. అహ్మదీ ఫౌండేషన్ వాళ్ళు పిలిచి ఎవరిని ఇన్ ది రిమెంబరెన్స్ ఆఫ్ జస్టిస్ అజీజ్ అహ్మదీ in the remembrance of Chief Justice of India 26th Chief Justice of India Justice Ahmadi. ఆయన గురించి ఏం మాట్లాడలే, జస్టిస్ అహ్మదీ గురించి ఒక్క పల్లెత్తు మాట మాట్లాడు నేను ఇంట్లో పేపర్లల్లా కేవలం అయోధ్య వర్డిక్ట్ మీద మాట్లాడనీకనే ఈ ముస్లింలు పిలిచిర్రు అహ్మదీ ఫౌండేషన్లు పెట్టి. వీళ్ళు చదువుకున్న వాళ్ళతో మాట్లాడక చూసినావా ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిందంటే సుప్రీంకోర్టు జడ్జి తోపా, సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడింది అన్ని కరెక్టా, అలా జడ్జిమెంట్స్లను మేము టిప్పనీ చేయం బికాజ్ మీకు ఆ ఇమ్యూనిటీ ఉన్నది. మేము గౌరవిస్తాం పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ పేరు మీద మీకు ఆ ఇన్స్టిట్యూషన్కి మేము గౌరవిస్తాం. గౌరవించినంత మాత్రాన నువ్వు రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా 5 బెంచ్ల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని విమర్శిస్తా అనంటే నడవది మిస్టర్ నారిమన్, నడవదు అది. ఇట్ ఈస్ రియలీ షేమ్ఫుల్ ఫర్ యూ. ఆయన ఏమని మాట్లాడతాడంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడడం అనేది దేశంలో కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తుందన్నట. మళ్ళీ నేను నారిమన్ గారిని అడుగుతున్నా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని తీసుకురావడం అనేది కమ్యూనల్ వైలెన్స్ని హార్మోనీని దెబ్బతీయదా సార్? వారేవా ఏం మాట్లాడుతున్నారు సార్? సంసారాన్ని వ్యభిచారం చేసేస్తారు, వ్యభిచారాన్ని సంసారం చేసేస్తారు ఏం సార్ మీ మాటలల్లా? ఇవాళ నేను ఏమడుగుతున్నానంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ అంట 5 పేజీలు సెక్యులరిజం మీద మాట్లాడుతుందట. ఇవాళ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సెక్యులరిజంని దెబ్బతీసి వీళ్ళు మొత్తం తుంగల దొక్కిరు అయోధ్య వర్డిక్ట్ ఇచ్చి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని సంబల్ల ఎక్సెట్రా ఇచ్చి లొల్లిపెట్టి అని చెప్తారు. ఆయన ఏమంటాడు ఏ రిలీజియస్ స్థలమైనా అంటే ఏ ప్రార్థనా స్థలమైనా 15th August 1947 ఏదైతుందో ఆ స్టాండ్ని డిస్మిస్ చేయొద్దు, ఆ రిలీజియస్ క్యారెక్టర్ని మనం డిస్మిస్ చేయొద్దు అని అంటాడు. విత్ డ్యూ రెస్పెక్ట్ మిస్టర్ జస్టిస్ నారిమన్, ఆనరబుల్ జస్టిస్ నారిమన్, ఫార్మర్ జస్టిస్ నారిమన్ గారికి నేను ఏమని అడుగుతున్నానంటే విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, స్టిల్ ఐఎమ్ రెస్పెక్ట్ఫుల్ టు యూ సార్. నేను ఏమడుగుతున్నానంటే వాట్ డూ మీన్ బై ది రిలీజియస్ క్యారెక్టర్? ఈ రిలీజియస్ క్యారెక్టర్ అంటే ఏంది సార్? మళ్ళీ 15th August 1947కి సర్వే చేసి ఇది ఈ రిలీజియస్ క్యారెక్టరు, ఎస్ ఇగో ఈ ఆధారాలు దొరికినాయి, ఈ ఆధారాల వల్ల నేను ఇది మస్జిద్ అని చెప్తున్నా, ఇగో ఈ సర్వే చేసిన ఈ ఆధారాలు చేసి 15th August 1947కి ఇది మందిరం అని చెప్తున్నా, మీదేమన్నా రికార్డ్ అడిగిందా? ఆ యాక్ట్ పాస్ చేసినప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో జడ్జిలు మేధావులు కదా, మళ్ళీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దీని మీద? ఇవాళ అహ్మదీ ఫౌండేషన్ అన్నట్టు పిలవంగానే మీరు విరుచుకోబడతారా? సెక్యులరిజం అనే ఢోంగు కేవలం హిందువులకేనా? మళ్ళీ ముస్లింలు మీరు ఎట్లా తీసుకొచ్చిర్రా ఈ యాక్టు అని చెప్పి మాట్లాడరా? ఇమ్యూనిటీ అనేది మీ ఇమ్యూనిటీ పెంచుకోనికనే వాడుకుంటారా? దేశ ప్రజల ఇమ్యూనిటీ కాపాడడానికి వాడరా? అలా మనోభావాలను దెబ్బతీయడం అనేది కమ్యూనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయడం కాదా? కరసేవ మూమెంట్ ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఎక్సెట్రా ఏదైతే చేసిరు కదా హిందూ సంఘాలు ఆనాడు రామజన్మ భూమికి, అది కంప్లీట్గా డిక్టేటోరియల్ టైరానికల్ అనంట. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్ అనేది కంప్లీట్గా డిక్టేటోరియల్ టైరానికల్ అంట. సార్ ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే మీరు కూడా మీ నాయనగారు జస్టిస్ ఉండే, ఇవాళ మీరు జస్టిస్ అయ్యారు సుప్రీంకోర్టుకి, కొలేజియం సిస్టమ్ అనిపిస్తారు, ప్రజల దృష్టిలో అది డిక్టేటోరియల్ అనిపిస్తుంది సార్ మాకు. కాకపోతే మేము దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు మేము కొలేజియం ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాం సార్? ధర్మాసన తీర్పులు ఇచ్చినాయి, ఏదో అనుభవంతోనే ఇచ్చి ఉంటారు కదా, ఊరికేనైతే ఇయ్యరు కదా, మేము రెస్పెక్ట్ చేస్తున్నాం.
మేము దాన్ని విమర్శిస్తలేం సార్, యాక్సెప్ట్ చేస్తున్నాం. మాకు కూడా బయటకైనా అది డిక్టటోరియలే అనిపిస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు జస్టిస్లు కాకపోతుండే కదా మళ్ళీ అప్పుడు ఇట్లా టిప్పనీ చేసి తర్వాత జడ్జిలు విమర్శించుడు, జడ్జిమెంట్లనే విమర్శించుడు ఉండకపోతుండే కదా సార్. ఇప్పుడు మీరు అన్నారు కరసేవకుల మీద 2 ఎఫ్ఐఆర్లు ఉండే, దాని మీద ఇప్పటిదాకా 25 సంవత్సరాలు వచ్చినా యాక్ట్ చేయలేదనని. మళ్ళీ వక్ఫ్ మీద ఇది అడ్డమైన చట్టం అని చెప్పి ఎన్నడో తెలుసు, ఎన్నో కేసులు కొట్లాడుతూనే ఉన్నాము. పైసలు పెట్టుకోలేక ఎంతోమంది మాట్లాడేది ఇది డ్రకోనియన్ లా అని ఒకనాడు మాట్లాడలే. అదే 2 ఎఫ్ఐఆర్ల మీద మాత్రం మీరు మాట్లాడారు అహ్మదీ ఫౌండేషన్లో ముస్లింలకు సపోర్ట్ చేసుకుంటా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు హిందూ కమ్యూనిటీ కన్సిస్టెంట్గా అగేన్స్ట్ ద లా పోతున్నది నాకు అర్థమైతలేదు అని చెప్పి మాట్లాడతారు. హిందూ కమ్యూనిటీ లాక్ అగేన్స్ట్గా ఎక్కడ పోయింది? మేము రామ మందిరం కూడా న్యాయబద్ధంగా గెలుచుకున్నాం. ఎవడన్నా అడ్డం వస్తే కుర్చీ మర్తా పెట్టి అని అంటున్నాం. అండ్ అకార్డింగ్ టు ది లా విచ్ ఇంక్లూడ్స్ యూ యాజ్ అన్ ఇండివిజువల్, ఇఫ్ యూ గో అగేన్స్ట్ ది లా, లా is not different for you as well, sir. You are criticizing the judgment given by the 5-bench judge, Honorable Justice. How shameful it is a question of discussion today. ఇయాల మీరు మాట్లాడతారు ఆడ మస్జిద్ కూలగొట్టినందుకు నేను చాలా బాధపడుతున్నా అంటాడు. శౌర్య దివస్ 6వ డిసెంబర్ జిందాబాద్, జై శ్రీరామ్. హానరబుల్ జస్టిస్ నారిమన్ ఫర్ యూ. ఆ శౌర్య దివస్ని ఒకసారి గుర్తుపెట్టుకొని నేను మాట్లాడుతున్నా. అప్పుడు మస్జిద్ కూలగొట్టినప్పుడు ఇమ్మీడియట్గా మీరు మస్జిద్ కట్టేది ఉండే, అది కదా జస్టిస్ అంటే అని అన్నాడు. అరే మళ్ళీ మా ముత్యాలమ్మ దేవాలయం దగ్గర ఇప్పుడు కిరికిరైంది, మళ్ళీ ఎందుకో మాట్లాడవు? ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అగ్గి పెట్టిర్రు, అప్పుడు మాట్లాడరు. ఈడ ఫిలిం నగర్ దగ్గర 4 ఎకరాల భూమిలో మా ఆంజనేయ స్వామిని గెంటేసిండు, అప్పుడు మాట్లాడరు. నవగ్రహ విధ్వంసమైంది, మాట్లాడరు. ఇప్పుడు ఏదో శివాలయ టెంపుల్ అని అంట వరంగల్లా, డీటెయిల్స్ మేము తీస్తున్నాం ఫ్రెండ్స్. మాట్లాడరు. రిలీజియస్ క్యారెక్టర్ చెప్పండి, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, రండి సార్ మాట్లాడదాం. రిలీజియస్ క్యారెక్టర్ ఎట్లా డిఫైన్ చేస్తారు? రిలీజియస్ డినామినేషన్ ఎట్లా డిఫైన్ చేస్తారు చెప్పండి నాకు. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఖచ్చితంగా మాట్లాడదాం రండి. ఈయన తండ్రి ఎవరైతే ఉండనో ఫలియస్ నారిమన్, ఆయనకు డిస్కంఫర్ట్ అయిందంట. ఆయన కూడా జస్టిసే ఉండనో మళ్ళీ ఏముండనో నాకు తెలియదు, కానీ ఫలియస్ నారిమను ఆయనకు డిస్కంఫర్ట్ అయిందంట. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ యోగి గారు ఎవరైతే ఉన్నారో ఒక సన్యాసిని మీరు చీఫ్ మినిస్టర్ చేస్తారా? హే వాట్ ఈస్ దిస్ అని అన్నారు. మళ్ళీ కొలీజియం సిస్టమ్తో మీరు జడ్జ్ అవుతారా? వాట్ ఈస్ దిస్ అని మేము అడుగుతే ఎట్లుంటుంది సార్? కానీ మేము అడగం కదా అట్లా. వీ రెస్పెక్టెడ్ యువర్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్. మీకు సంసార పక్షంగా అన్నీ కరెక్ట్ అవుతాయి. బేసికలీ మనోడు మాట్లాడింది ఎక్కడ సార్? అహ్మదీ ఫౌండేషన్, ముస్లింలకు మద్దతు తెలుపుకుంటా. ఎవరు చీఫ్ జస్టిస్? ఆయన పేరేదో ఉండే కదా, జస్టిస్ అజీజ్ అహ్మదీ. ఒక్క దగ్గరనైనా పాయింట్ కనిపించిందా? జస్టిస్ అహ్మదీ జిందగీ మీద మాట్లాడిండా? వీళ్ళకి ఇట్లాంటి మీటింగ్లు పెట్టి ఏం చేస్తారో చూడండి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి తెలుసా దేశంలో? ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? డొనాల్డ్ లూ అనేటోడు డీప్ స్టేట్ వాడు, వాడు ఇక్కడికి వచ్చిండు ఇండియాకు. సౌత్ ఏషియా మొత్తం తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గిరీష్ ఇప్పుడు ట్రంప్ గెలిచిండు కదా, డీప్ స్టేట్తో ఏముంటుంది అంటే నీ షాప నీళ్ళకేం తీసి బయట వేసినాక తడపడ కొట్టుకుంటుంది. అది కొట్టుకొని చూసుకొని మనం ఏమనుకుంటామంటే అది ఉత్సాహం పెరిగింది అనుకుంటాం. లేదు, సచ్చేటప్పుడు ఉన్న దానికి ఆఖరి ఊపిరి మీద అది ఉత్సాహంగా ఎగురుతున్నది, అంతే, ఇంకేం లేదు. ఈ డొనాల్డ్ లూ గాడు కూడా గదే ఎగురుతున్నాడు ఇప్పుడు దేశంలోకి వచ్చి. ఎందుకనంటే చూపెట్టాలి కదా మేము ఉన్నాం, మీకు టెన్షన్ పడొద్దు అని. ఇప్పుడు వీళ్ళు గాయ గత్తర బ్యాచ్ ఇదంతా. ఇప్పుడు ఇగో డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. వీళ్ళందరికీ ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళకి పైసలు ఎడికైనా వస్తాయి. ఈ జమాత్ ఇస్లామిక్ పైసలు ఎడికైనా వస్తాయి చెప్పు. పొద్దున్న లేచి గింతకాలం వరుతాం, అదే మన సంస్థలకు రావు. అది వీళ్ళ సంస్థలకు ఎందుకు వస్తాయి? దేశాన్ని విడగొట్టాలన్న చర్యలా వీళ్ళు చాలా గట్టిగా ఐక్యంగా ఉన్నారు. ఆ ఐక్యంగా ఉన్నదాన్ని చూసే దేశ్ కా ఉపయోగి మాట్లాడిండు బటేంగేతో కటేంగే అని. ఇప్పుడు ఈ డొనాల్డ్ లూ గాడు ఈయన కథలేం తెలివయా మనకు? వీడేం చేసిండు వెనకటికి, నిజ్జర్గాని మీరు చంపుతారా అని చెప్పి లొల్లి షురూ చేశాడు. నిజ్జర్గాని హేలైడ్ తీసుకొని అన్నారు మన భారతదేశం డిప్లొమాట్స్ ఎవరైతే మోడీ సర్కార్ ఉన్నారు కదా, హేలైడ్ తీసుకొని అన్నారు. తర్వాత ఏం చేసిర్రు వీళ్ళు? లోపలికి వచ్చి కాన్స్టిట్యూషన్ కత్రేమే అని అన్నారు. దాని తర్వాత కూడా పెద్దగా ఇలా దొరికిపోయేసరికి వీళ్ళు కూడా పిచ్చ లైట్ తీసుకునేసరికి కెనడాని మన మీద కుసుగోలు పనికి ప్రయత్నం చేసిండ్రు. ఆడ కూడా మన వాళ్ళు పోయినరు, లైట్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ జయశంకర్ గారు పోయి వాళ్ళ గడ్డ మీదనే పోయి గడ్డపార దించి భారత్ మీకేం గులాం కాదు, ఏమని చేస్తాం, మేము ఇట్లానే ఉంటామని చెప్పారు. శాంక్షన్స్ పెట్టి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అనుకోనికి ప్రయత్నం చేసిర్రు, ఒత్తిడి తీసుకొద్దామని చూసిర్రు. మనం రష్యాతో చేతులు కలిపి చీప్లో ఆయిల్ కొనుక్కొని ఈ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే జరుగుతుందో దానిలో పాత్ర పోషించుకోలేము మనం భారత్. అందుకే మన స్టెబిలిటీ ఆఫ్ అవర్ ఎకానమీ వాస్ వెరీ స్టేబుల్. మనం స్టేబుల్గా పోతున్నాం మనం ఎకానమీలో. వీళ్ళకి అది మంట, $1 గడ్డపార దించుతానన్నాం మనం. వీళ్ళకి ఇంకా గాయ గత్తర. ఇవన్నీ కాకపోయేసరికి ఏం చేసినంటే మణిపూర్ లేపినరు. మణిపూర్లో గట్లయితుంది, మణిపూర్లో గట్లయితో లొలి పెట్టిపించారు. మళ్ళీ అదే బరాచ్లో అయితే మాత్రం ఒక్కటి కూడా మాట్లాడాడు. వెస్ట్ బెంగాల్లో
ఆ యువతి దుర్ఘటన అయితే సందేశ్ ఖలీల్ అయితే కూడా మాట్లాడాడు, మణిపూర్ మాత్రం బగ్గుమంటున్నది అని చెప్తారు. ఎస్, మణిపూర్ బగ్గుమంటుంది, కాదని అంటలేదు. మళ్ళీ కాంగ్రెస్ హయాంలో కూడా 10 సార్లు రాష్ట్రపతి పాలన వచ్చేటప్పుడు కూడా మాట్లాడు. మణిపూర్ కూడా మన వాళ్ళు మంచిగానే సమర్థవంతంగా డీల్ చేసుకుంటా సిఆర్పీఎఫ్ని ఇచ్చి షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు ఇచ్చి లెఫ్ట్ రైట్ సెంటర్లో బుల్లెట్లు చని చేస్తాం, బద్దలు పగులుతాయని చెప్తే సైలెంట్ అయినరు. సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, అబ్బాయి భారత్ని ఎట్లా దెబ్బతీయాలా అని చెప్పి ఏం చేశారు, పక్కకున్న బంగ్లాదేశ్లో లొల్లి పెట్టారు షేక్ హసీనా ద్వారా. అక్కడి నుంచి భారత్కి మెసేజ్ ఇద్దామనని, మణిపూర్లో డ్రగ్ ఎకానమీని లేపుదామని ప్రయత్నం చేశారు. పైసలు కావాలి కదా ఇలా సిఐఏ నడపనీకి, డీప్ స్టేట్. ఇవాళ ఇలా చర్యలు ఎంత నల్లమొక్కపోలు అయినరంటే ఈ డీప్ స్టేట్ అమెరికన్స్. మొన్న అదేందన్నా సంబల్ దగ్గర దొరికిన బుల్లెట్లలో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బుల్లెట్లు, అమెరికన్ కార్ట్రిడ్జ్లు ఇవన్నీ దొరికినాయి. డైరెక్ట్ అమెరికన్ ఇంటర్ఫీరెన్స్ దొరికింది. ఇప్పుడు కులేయా మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ డంకేపే చోట అమెరికా డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉందని. సో 20 తారీఖు జనవరిలో ఖచ్చితంగా షురషాప, వేటాడే షాప, సముద్రంలో పెద్ద వేటాడే షాప ట్రంప్ ఈ అమెరికాలో పదవి తీసుకుంటాడు. అప్పటిదాకా నీళ్ళలకైనా బయటపడ్డ షాపాలన్నీ తిత్తర కొట్టుకుంటాయి. అవిటి సాగు కొట్టుకోనికే. మీరు అప్రమత్తంగా ఉండరు, మీరేం టెన్షన్ పడకూర్రి. భారత్ మాతాకి జై.